గెలిపించలేదా? పరాయుడే అవుతాడని చెప్పి కేసీఆర్ నిరూపించండు కదా. ఈ పాలమూరు మీద ద్వేషంతో, సవతి తల్లి ప్రేమతోటి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా కల్వకుర్తి పూర్తి కాలే, నెట్టంపాడు పూర్తి కాలే, కోయిల్ సాగర్ పూర్తి కాలే, జూరాల పూర్తి కాలే, ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఏ ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలని కమిషన్లకు బలైపోయింది. ఎక్కడిదక్కడనే ఆగం. మక్తల్ నారాయణపేట కొడంగల్ను నేను జీవో తెస్తే 10 ఏళ్ళు దాన్ని దొక్కిపెట్టిండు. ఇవాళ మళ్ళీ మనం దాన్ని బయటకు తీసి ఇవాళ పన్నులు మొదలు పెట్టుకున్నాం. అందుకే ఇవాళ ఈ కొడంగల్ కార్యకర్తల సమావేశంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ పార్లమూరులో ఈ 5 ఏళ్ళు ఏ ఎన్నికలు వచ్చినా నాకు అండగా నిలబడండి. రాబోయే 100 ఏళ్లకు సరిపోయే అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ సంతకం పెట్టే శక్తి మనకిచ్చిండ్రు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పాలమూరు బిడ్డలు ప్రతి ఒక్కరి మీద ఉంది. మీరు బీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, సిపిఐ ఉండొచ్చు, సిపిఎం ఉండొచ్చు, కోదండరాం గారి పార్టీ ఉండొచ్చు, ఏ పార్టీ అయినా ఉండొచ్చు. పార్టీలను పక్కన పెట్టండి, జెండాలను పక్కన పడేయండి. పాలమూరు అభివృద్ధి కోసం ముందుకు రండి. ఇన్నేళ్ళు ఎంతో మందికి మద్దతు ఇచ్చారు, ఎంతో మంది కోట్లు వేసారు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, ఎమ్మెల్సీలు అయినరు. ఏమొచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మనవాడు సోనియమ్మ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయితే ఈ అన్ని పక్కన పెట్టి ఒక్క దగ్గర కూర్చొని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన చేయాలి తప్ప ఎట్లా పడగొట్టాలి, ఎట్లా కాళ్ళలో కట్టబెట్టాలి, ఎట్లా కింద పడేయాలని ఆలోచన చేస్తే ఇది మంచిదా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలలో 5 అమలు చేసినాం. ఎవడేవాడు 10 ఏళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? దళితుల 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అన్నాడు, చేసిండా? కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, ఇచ్చిండా? ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అన్నాడు, కట్టిండా? ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, మా లంబడి సోదరులు అందరూ ఇన్నే ఉండరు, ఇచ్చిండా? మా మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? చెప్పిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే. ఇవాళ వచ్చి 100 రోజుల్లో 6లో 5 గ్యారెంటీలు అమలు చేస్తే రేవంత్ రెడ్డి దిగిపోవాలి అంటుండు. 10 ఏళ్ళు నువ్వు మోసం చేసినందుకు నేను చెంపలు వాయేటట్టు కొట్టాలి, కోదండం ఎక్కించి కొట్టాలి కేసీఆర్ను. వాస్తవంగా రైతు రుణమాఫీ కూడా 2014లో 1,00,000 రూపాయలు చేస్తాను, 5 ఏళ్ళ పొడుగుతూ అప్పుడింత ఇస్తే ఆయన ఇచ్చిందంతా మితికే సరిపోయింది. మళ్ళీ 18లో మళ్ళీ 1,00,000 అన్నాడు. ఇవాళడు కూడా దానికి దిక్కు లేదు, దివాణం లేదు, మితికి సరిపోలే ఆయన ఇచ్చింది. అందుకే నేను ఒక మాట చెప్పిన, నేను 2 లక్షల రుణమాఫీ చేస్తానా, ఖజానా దివాలా తీసింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. నేను డిసెంబర్ 7 బాధ్యత తీసుకున్న రోజు 3,900 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో నేను తీసుకున్న ఒక్క రూపాయి కూడా లేదు. 3,900 కోట్ల రూపాయలు లోటుతోటి నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన. ఆయనటి నుంచి ఈ రోజు వరకు ఈ తాగుబోతు సంసారం చేసినోడు అప్పుల పాలు సంసారం చేస్తే ఆయన చేసిన అప్పుల కింద 4